యశోద, వెల్కమ్ టు పల్లవి టీవీ. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరటంతో కేంద్ర హోంశాఖ ఈ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అనే విషయంపై అవగాహన కల్పించాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం నిజంగా ఒక కీలకమైన గమనించదగిన విషయం. ఒకప్పుడు కార్గిల్ యుద్ధం అప్పుడు ఇట్లా మాక్ డ్రిల్స్ జరిగినా అవి కేవలం సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాల వరకే పరిమితమైనవి ఆ మాక్ డ్రిల్స్ అనేవి. కానీ ఈసారి మాత్రం వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న ప్రస్తుత సమయంలో మన జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గత 48 గంటల్లో అజిత్ దోవల్ 2 సార్లు ప్రధాని మోదీతో భేటీ అవ్వటం సంచలనంగా మారింది. ఇప్పుడు ఇదే విషయంపై దేశమంతా ఆసక్తిగా చర్చిస్తోంది. ఇప్పుడు దేశం మొత్తం అజిత్ దోవల్ వైపే చూస్తోంది. గతంలో అజిత్ నేతృత్వంలో జరిగిన ఏ ఆపరేషన్ కూడా ఫెయిల్ కాలేదు. దేశం దృష్టిని ఆకర్షించిన అజిత్ దోవల్ ఎవరు, ఆయన నేపథ్యం ఏంటో, ఆయన సక్సెస్ రేట్ 100% ఎందుకు ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అజిత్ దోవల్ ని మన ఇండియన్స్ జేమ్స్ బాండ్ గా పిలుచుకుంటారు. అజిత్ దోవల్ ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ గురించి తెలియని వారు మన ఇండియాలోనే లేరు అంటే నమ్మాల్సిందే. భారత్ చేపట్టే ప్రతి డేరింగ్ స్టెప్ వెనుక దోవల్ వ్యూహం, ప్లాన్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడికి బదులు ఇచ్చేందుకు, పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు నిత్యం ప్రధాని మోదీ, అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో అజిత్ దోవల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు అజిత్ దోవల్ చేపట్టిన ఏ ఆపరేషన్ కూడా ఇంతకు ముందే చెప్పినట్లు విఫలం కాలేదు. 100% సక్సెస్ రేటు ఉన్న ఒక స్పై ఏజెంట్ గా అతనికి పేరుంది. ఇప్పుడు కూడా ఆయన సలహాలు, సూచనలు, వ్యూహాలపై ఆధారపడే పాకిస్తాన్ పై దాడికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. అజిత్ దోవల్ ఇప్పటి వరకు ఎలాంటి ఆపరేషన్స్ చేపట్టారు, ఎట్లా చేపట్టారు, ఆయన నేపథ్యం ఏంటి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం 2025 జనవరి 20కి అజిత్ దోవల్ కి 80 ఏళ్లు నిండాయి. ఇప్పుడు అజిత్ దోవల్ పుట్టుక, చదువు, అలాగే కెరీర్ ఎట్లా సాగింది ఒకసారి చూద్దాం. 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లోని ఘర్వాల్ ప్రాంతంలో గిరి బనేల్పున్ గ్రామంలో గర్వాలి బ్రాహ్మణ కుటుంబంలో అజిత్ దోవల్ జన్మించారు. ఆయన తండ్రి భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే అజిత్ దోవల్ అజ్మీర్లోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో చదివారు. ఇది భారతదేశంలోని ప్రతిష్టాత్మక సైనిక విద్యా సంస్థల్లో ఒకటి. ఆ తర్వాత ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. 23 ఏళ్ల వయసులో 1968లో కేరళ క్యాడర్లో IPS గా ఎంపికయ్యారు. ముందు మనం చెప్పుకున్నట్లు 1945 జనవరి 20 అంటే 2025 జనవరి 20 మొన్న జనవరికి అజిత్ దోవల్కి 80 ఏళ్లు నిండాయి. 80 ఏళ్ల అజిత్ దోవల్ 23 ఏళ్ల వయసులోనే 1968లో కేరళ క్యాడర్లో IPS గా ఎంపికయ్యారు. ఏజ్ ఆఫ్ 26. ఆ తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎక్కువ కాలం చేశారు. పాకిస్తాన్ లో 1 సంవత్సరం పాటు గూఢాచారిగా పనిచేశారు. పాకిస్తాన్ ఎలా ఆలోచిస్తుంది, ఎత్తుకు పై ఎత్తులు వేసే విషయంలో గానీ, ఎట్లాంటి డెసిషన్స్ తీసుకునే విషయంలో గానీ పాకిస్తాన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది అజిత్ దోవల్కి చాలా ఖచ్చితమైన ప్రమాణాలతో తెలుసు అనటానికి ఇదొక నిదర్శనం. దాదాపు 1 దశాబ్దం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో వింగ్ కు నాయకత్వం వహించారు అజిత్ దోవల్. ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్లో 6 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. 2004-05లో IB డైరెక్టర్గా పనిచేశారు. ఈ సమయంలో ఆయన భారతదేశ గూఢాచార వ్యవస్థను బలోపేతం చేశారు. జాతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అజిత్ దోవల్. అజిత్ దోవల్ ఏ ఆపరేషన్ చేసినా 100% సక్సెస్ రేట్ అని దేశమంతా గర్వంగా మాట్లాడుకుంటుంది. ముఖ్యంగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ తీవ్రవాదులపై జరిగిన సైనిక చర్యలో దోవల్ కీలక గూఢాచారి పాత్ర పోషించారు. ఒక గూఢాచారిగానే స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించారు. అంతేకాదు ఆయన దేవాలయంలోకి రహస్యంగా ప్రవేశించి తీవ్రవాదుల స్థానాలు, వాళ్లు పన్నిన వ్యూహాల గురించి గూఢాచారిగా ఉండి కీలక సమాచారం మొత్తం సేకరించారు. మొత్తానికి దోవల్ దాదాపు 6 ఏళ్ల పాటు పాకిస్తాన్ లో అండర్ కవర్ ఏజెంట్ గా పనిచేశారు. మనం అండర్ కవర్ ఏజెంట్స్ ఎట్లా పనిచేస్తారు, వాళ్ళు ఎంత అంటే వాళ్ళ ప్రాణాల్ని లెక్క చేయకుండా మన శత్రు దేశంలో బ్రతకటానికి, వెళ్ళటానికి, అక్కడ ఉండటానికి
వారికి ఎంత గుండె ధైర్యం ఉండాలి. మనకు తెలుసు, కొన్ని సినిమాల్లోనే చూస్తాం ఇట్లాంటివి. ఈ కాలంలో ఆయన స్థానికంగా ముస్లిం వ్యక్తి వేషంలో ఉంటూ కొన్ని రోజుల పాటు పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు, సైనిక వ్యవస్థల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని సేకరించారు. పాకిస్తాన్లోనే 6 ఏళ్ల పాటు ఉండి. ఇక మిజోరాం తిరుగుబాటు పరిష్కారం ఎపిసోడ్లో కూడా అజిత్ దోవల్ కీలకంగా పనిచేశారు. 1970లలో మిజోరాం తిరుగుబాటు సమయంలో దోవల్ తిరుగుబాటు నాయకులతో చర్చలు జరిపి వారిని భారత ప్రభుత్వంతో ఒప్పందానికి ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ చర్చలు మిజో శాంతి ఒప్పందానికి పునాదులు వేశాయని చెప్పడంలో ఎట్లాంటి అనుమానం లేదు. జమ్మూ కాశ్మీర్లో కూడా అజిత్ దోవల్ మార్క్ ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేయటంలో దోవల్ గణనీయమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ గా పహల్గాం ఉగ్ర దాడి తర్వాత కూడా అక్కడికి వెళ్లి కాశ్మీర్లో ఉన్న స్థానికులతో కలిసి వాళ్లతో ముచ్చటిస్తూ, వాళ్లతో తింటూ, వాళ్లతోనే ఉంటూ ఆ స్థానికుల ఆలోచన విధానం ఎట్లుంది, ఆ అటాక్ కి సంబంధించి చాలా విషయాల్ని సేకరించారు. ఒక చిన్న స్థాయి వ్యక్తిగా స్థానికులతో కలిసిపోవాలన్నా, గూఢాచారిగా మారాలన్నా, ఒక అధికారి పాత్ర పోషించాలన్నా అజిత్ దోవల్ 100% సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఆ ఆపరేషన్ కి సంబంధించి కూడా 100% సక్సెస్ రేట్ ఇప్పటికీ అజిత్ దోవల్ విషయంలో ఉంది. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేయటంలో దోవల్ ఎంతో గణనీయమైన పాత్ర పోషించారు. ఆయన అండర్ కవర్ ఏజెంట్ గా సేకరించిన సమాచారంతోనే ఇండియన్ ఆర్మీ టెర్రరిస్టుల్ని నిర్మూలించగలిగింది. 1999 కాందహార్లో జరిగిన విమాన హైజాక్ సంక్షోభంలో కూడా దోవల్ చర్చల బృందంలో కీలకంగా పనిచేశారు. ఆ చర్చల బృందంలో ఒక భాగంగా పనిచేశారు. పాకిస్తాన్లోనే అండర్ కవర్ ఏజెంట్ గా 6 ఏళ్లు పనిచేసిన అజిత్ దోవల్ మన స్వర్ణ దేవాలయంలో, అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ తీవ్రవాదులపై జరిగిన సైనిక చర్యలో దోవల్ ఒక గూఢాచారిగా పాత్ర పోషించారు. ఇది అప్పటి ఫోటో. అజిత్ దోవల్ ఇక్కడ మనం చూడొచ్చు. ఆ టైంలో ఉన్న రాజీవ్ గాంధీని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పాకిస్తాన్కి వెళ్లి 6 ఏళ్ల పాటు గూఢాచారిగా పనిచేసిన అజిత్ దోవల్కి మన దేశంలో స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని ఏరేయటంలో నిజంగా ఎంతో అతనికి ఉన్న అనుభవం దృష్ట్యా అది చాలా ఈజీ పని అని మనం చెప్పొచ్చు. ఇక 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆయన కీలక భారతదేశానికి సంబంధించి భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైనరు. ప్రధానిగా మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు లాంటి అనేక పెద్ద నిర్ణయాల వెనుక ఆయన వ్యూహాలే ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే నకిలీ నోట్లకు, ఉగ్రవాదులకు అందుతున్న నిధులకు అప్పుడు పెద్ద నోట్ల రద్దుతోనే భారీగా చెక్ పడింది. ఈ వ్యూహం వెనుక ఉన్నది కూడా అజిత్ దోవలే అని అంటారు. 2015లో ఇరాక్లో 46 మంది భారతీయుల్ని ఐసిస్ బారి నుంచి విముక్తి చేయటంలో అజిత్ దోవలే సహకరించారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దులో కూడా దోవల్ది ప్రధాన భూమిక. మనం 370 రద్దు తర్వాతే కాశ్మీర్ని మనదిగా చెప్పుకుంటున్నాం. ఆ రద్దు విషయంలో అజిత్ దోవల్ కీలకమైన వ్యక్తి. ఇక ఉగ్రదాడి తర్వాత 2016 సర్జికల్ స్ట్రైక్స్, అలాగే 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ వంటి కీలక ఆపరేషన్లలో కూడా వ్యూహాత్మక నాయకత్వం అంతా అజిత్ దోవలే వహించారు. ఇలా అజిత్ దోవల్ లీడ్ తీసుకున్న ఏ ఆపరేషన్ కూడా ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదంటే ఆయన ఎలాంటి ఏజెంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే మనం ఇండియన్స్ మొత్తం అజిత్ ని జేమ్స్ బాండ్ అని పిలుచుకుంటాం. అజిత్ దోవల్ సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1988లో కీర్తి చక్ర ఇచ్చింది. ఈ పురస్కారం పొందిన మొదటి ఐపీఎస్ అధికారి అజిత్ దోవలే కావటం విశేషం. ఇక 2020లో ఆయనకు భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందించింది. ఇక పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ లాంటి ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన అజిత్ దోవల్ ఆయన నిఘా నైపుణ్యం, వ్యూహాత్మక ఆలోచనలతో ఇండియా జేమ్స్ బాండ్గా పేరును ఇప్పటికీ అంతే కీర్తి పతాక స్థాయిలో మోస్తూనే ఉన్నారు. ఇప్పుడు 80 ఏళ్ల వయసులో చురుకైన దోవల్ ఇప్పటికీ కూడా సామధాన భేద దండోపాయాల విధానాలతో భారత భద్రతకు సేవ చేస్తున్నారు. అజిత్ దోవల్ భారతదేశ భద్రతా వ్యవస్థలో కీలక వ్యక్తిగా ఉగ్రవాద నిరోధక చర్యలు, విదేశీ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేస్తూనే ఉన్నారు. అజిత్ దోవల్ ప్రధాని మోదీతో గత 48 గంటల్లో 2 సార్లు సమావేశమయ్యారు. మనకు నిన్ననే పుతిన్ నుంచి ఒక భరోసా, ఒక మంచి వెన్నంటే ఉంటాం, మీ పోరుకి ఏ సహకారం కావాలన్నా ఇస్తామని రష్యా నుంచి మనకు ఒక హెల్ప్ హ్యాండ్ వచ్చింది. ఇవాళ అజిత్ దోవల్ ఇప్పటికే 48 గంటల్లో 2 సార్లు మన ప్రధాని మోదీతో సమావేశం అవ్వటం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తం దేశమంతా కూడా ఈ సమావేశం గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్నటి పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితిని ప్రధాని మోడీతో చర్చలు జరుపుతున్నారు అని, అలాగే అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్
తులసి గబ్బార్తో ఉగ్రవాదం, సాంకేతిక బెదిరింపులు ఇలాంటి అంశాలపై ఇటీవల చర్చలు ఆల్రెడీ జరిపారు అజిత్ దోవల్. ఇప్పుడు పాక్ పై మోదీ ప్రభుత్వం ఏం చర్య తీసుకోబోతుంది అనేది అజిత్ దోవల్ వ్యూహం ఆధారంగానే ఉండబోతుంది అనటంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. చూడాలి. అజిత్ దోవల్ నిర్ణయాలు ఇప్పటివరకు ఇందాక చెప్పినట్లు 100% సక్సెస్ రేట్తో ఉన్నాయి. ఏ మాత్రం ఎప్పుడూ ఒక రిమార్క్ లేని వ్యక్తిగా మనకంటూ ఎప్పటికీ జేమ్స్ బాండ్ అంటేనే భారతదేశానికి సంబంధించి గుర్తుకొచ్చే ఏకైక వ్యక్తి అజిత్ దోవల్. సో నెక్స్ట్ 48 గంటల్లో 2 సార్లు చర్చలు. నెక్స్ట్ ఏం జరగబోతుంది, పాక్ని దెబ్బతీసే క్రమంలో ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి, అవి ఎట్లా ఉంటాయి, మన పవర్, మన ఇండియా దెబ్బ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తుంది అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దేశమంతా వీరిద్దరి సమావేశం గురించి, అలాగే అజిత్ దోవల్ నెక్స్ట్ తీసుకునే నిర్ణయాల మీదే చర్చిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.